హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవ్ 11. ఈ వీడియోలో మనం ఏ విధంగా మన ఓన్ రింగ్ టోన్ను మన నేమ్తో ఎలాగ కస్టమైజ్ చేసుకోవాలి, అది కూడా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోండి అనేది క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో గైడ్ చేయబోతున్నాను మీకు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా కైన్ మాస్టర్ని ఉపయోగించుకొని చెప్పబోతున్నాను అనమాట. కైన్ మాస్టర్ని ఉపయోగించుకొని ఎలాగ మనం ఓన్గా రింగ్ టోన్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో టాపిక్ అనమాట. సో మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు. సో మన ఛానల్ కంటెంట్ అనేది చెక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. మీ ముందరికి మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను అనమాట. సో ఇంకెంత ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మన నేమ్తో ఒక ఆడియో అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మై నేమ్ రింగ్ టోన్ అనే యాప్ని అయితే నేను యూజ్ చేయబోతున్నాను. సో ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మై నేమ్ రింగ్ టోన్ అని కనిపిస్తుంటుంది. సో ఈ ఆప్షన్లోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ మనం నేమ్ అనేది టైప్ చేసేయచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్. సో నేనైతే చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగ నేమ్నైనా టైప్ చేయండి. నేమ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రింగ్ టోన్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ కొన్ని సజెషన్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. ఇందులోంచి ఏదైనా పిక్ చేసుకోండి. లేదు మీరు ఓన్గా కస్టమైజ్ చేయాలి అంటే ఇక్కడ కస్టమైజ్ రింగ్ టోన్ అని కనిపిస్తుంది. సో ఇందులోకి అయితే మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ యాడ్ ప్రిఫిక్స్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసి ఆయ్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో అక్కడ వచ్చేసి మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాడ్ ప్రిఫిక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న వాటిలో ఏదైనా సెలెక్ట్ చేయండి. లేదంటే మీరు ఓన్గా క్రియేట్ అనేది చేయాలి అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. సో నేను ఆయ్ అలాగే ఉంచేస్తున్నాను. సో నా నేమ్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లీజ్ పికప్ ద ఫోన్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నవి ఏవైనా తీసుకోండి. లేదనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి కూడా మీరైతే చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో నేను అలాగే డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఏది కావాలంటే తీసుకోండి. సో ఇంగ్లీషే ఉంచేస్తున్నాను నేను. సో ప్రొనౌన్సియేషన్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మీరు లాంగ్వేజ్ని తీసుకుంటే కనుక. సో ఇక్కడ వాయిస్ అనేది మెయిల్ ఫీమేల్ ఇవన్నీ మీరైతే చూసేసుకోండి. సో ఇక్కడ ఉన్నవన్నీ మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేయబోట్లేదు. ఎందుకనంటే ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేశారనుకోండి ఇక్కడ ఉన్నవి మాత్రమే వస్తాయి. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇక్కడ యాడ్ చేయలేం. సో నేనైతే యాడ్ అనేది చేయట్లేదు, వదిలేస్తున్నాను. సో వాయిస్ అనేది ఎన్ని టైమ్స్ మీకు రిపీట్ కావాలి అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 2 times అనేది సెలెక్ట్ చేసేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే మీద అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. సో ప్లే మీద క్లిక్ చేసి మీకు ఎలా ఉందనేది అవుట్పుట్ అయితే ఒకసారి వినిపిస్తాను. Hi Karthik, please pick up the phone. సో విన్నారుగా. ఇప్పుడు నేనైతే సేవ్ అనేది చేసేస్తున్నాను. సింపుల్గా సేవ్ బటన్ మీద క్లిక్ చేసేస్తే మనకు సేవ్ అనేది అవుతుంది అనమాట మన మొబైల్ ఫోన్లోకి వచ్చేసి. సో సేవ్ అయిన వెంటనే మనకు మళ్ళీ ప్లే అనేది అవుతుంది. ఇక్కడ నుంచి మీరు రింగ్ టోన్గా అయినా సెట్ చేయొచ్చు. బట్ ఇంకా పూర్తి అవ్వలేదు, మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి కదా. సో ఈ యాప్ నుంచి మనం అయితే ఎగ్జిట్ అనేది అయిపోదాం. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం కోసం నేను కైన్ మాస్టర్ యాప్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఎడిటింగ్ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. కైన్ మాస్టర్ యాప్ ఏంటంటే మనకు కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఆల్సో ఫాస్ట్గా మన వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఇందులో అయితే ఉంటాయన్నమాట మనకు. సో సింపుల్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అనేది చేసుకోండి కైన్ మాస్టర్ను. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోండి. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ రేషియో అనేది కూడా ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు జస్ట్ ఆడియో మాత్రమే కావాలి, వీడియో అనేది మనం ఎడిట్ చేయట్లేదు కాబట్టి ఏదైనా ఎక్స్పోర్ట్ రేషియో సెలెక్ట్ చేయండి. సో మై రింగ్ టోన్ అని నేనైతే నేమ్ అనేది ఇచ్చాను, ప్రాజెక్ట్ నేమ్ అనేది. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సింపుల్గా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రీమియం అడుగుతుంది. సింపుల్గా మీరు స్కిప్ చేసేయండి. ఇక్కడ నుంచి ఏం అవసరం లేదు, మనం ప్రీమియం అనేది ఏం తీసుకోక్కర్లేదు. సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక ఇమేజ్ అనేది ఉండాలి కంపల్సరీ. సో బ్లాక్ ఇమేజ్ అయితే యాడ్ చేశాను అనమాట నేను, జస్ట్ బ్లాక్ కలర్, సాలిడ్ కలర్ను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏదైతే ఆడియో అనేది క్రియేట్ చేసి ఉంటామో ఆ ఆడియో అనేది ఫస్ట్ ఇక్కడికి సెలెక్ట్ అనేది చేసుకుందాం. ఇక్కడ ఆడియోలోకి వెళ్ళండి. సో ఇక్కడ డౌన్కి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ ఫోల్డర్స్ అయితే ఉంది కదండి ఫ్రెండ్స్, ఇందులోకి అయితే మీరు రండి. ఇక్కడ మనకు నేమ్ రింగ్ టోన్ అని కనిపిస్తుంది కదా, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇప్పుడు సేవ్ అనేది చేసామో అది ఇక్కడ కనిపిస్తుంది. సో నేను సింపుల్గా యాడ్ అనేది చేసేసాను. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయాలి కదా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి ఆడియోలోకి. సో మీ దగ్గర ఉన్న ఆడియో ఏదైనా ఇప్పుడైతే యాడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను నా దగ్గర ఉన్న ఆడియోని అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు ఎక్కడి నుంచైనా తెచ్చుకోండి ఆడియోస్ అనేవి, మూవీ సాంగ్స్ కానీ ఏవైనా సాంగ్స్ కానీ మ్యూజిక్స్ కానీ మీకు కావాలనుకుంటే ఏదైనా మీరు డౌన్లోడ్ అనేది చేసి ఇక్కడైతే యాడ్ అనేది చేసుకోవచ్చు. సో నేను సింపుల్గా యూట్యూబ్ లైబ్రరీ నుంచి ఒక ఆడియోని అయితే తీసుకున్నాను. ఎందుకనంటే ప్లే చేశానంటే యూట్యూబ్లో మనకు మూవీ సాంగ్స్ కానీ అలాగా కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది నా ఛానల్కు. సో దట్ నేనేంటంటే నార్మల్గా యూట్యూబ్ లైబ్రరీ నుంచి తీసుకున్న వాటిని యూజ్ అనేది చేస్తున్నాను అనమాట. వీటికైతే కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి రావు మనకు. సో ఇక్కడ ఆడియో అయితే ఫ్రంట్ కొద్దిగా అయితే లేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ట్రిమ్ చేస్తున్నాను అనమాట. ఎందుకనంటే ఆడియో అనేది మనకు రింగ్ టోన్కు సెట్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఆడియో అనేది రావాలన్నమాట మనకు. లేదంటే మనం లేట్గా చూస్తూ ఉంటాం అనమాట ఫోన్ రింగ్ అవుతున్నా. ఇక్కడ ట్రిమ్లోకి వచ్చి ఇక్కడ ట్రిమ్ అనేది చేసేయచ్చు.
సో మీ నేమ్కు సంబంధించిన ఆడియో అనేది ఉంది కదా, అది వచ్చేసి ఫ్రంట్లో కావాలంటే ఫ్రంట్లో అయినా ఉంచండి, లేదా మిడిల్లో అయినా పెట్టేయచ్చు అనమాట. నేను కొద్దిగా మిడిల్లో అయితే పెడుతున్నాను, కొంచెం మధ్యలో వస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ ఎంత టైం అనేది మీకు కావాలి అనుకుంటున్నారో అంత టైం అనేది ఉంచుకొని మిగిలినదంతా ట్రిమ్ చేసేయండి. సో నేను 15 సెకండ్స్ అనేది తీసుకుంటున్నాను. సో రైట్ సైడ్ ఉన్నది మొత్తం ట్రిమ్ చేసేసాను. ఇప్పుడు ఈ బ్లాక్ బార్ అనేది ఉంది కదండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఎక్స్టెండ్ అనేది చేయండి. ఎంత లెంత్ ఉండాలో అంత లెంత్ అనేది మీరు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్టెండ్ అనేది చేసి ఎక్స్ట్రా ఉన్నదైతే నేను ట్రిమ్ చేసేస్తున్నాను. సో ఒకసారి వినిపిస్తాను, మీరు వినండి ఫ్రెండ్స్. Hi Kartik, please pick up the phone. Hi Kartik, please pick up the phone. సో మీరు ఏదైనా ఆడియోకు సంబంధించిన వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేయాలి అంటే ఇక్కడ మిక్స్లోకి అయితే మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏం చేంజ్ చేయట్లేదు, అలాగే ఉంచేస్తున్నాను. మీరు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఆడియో కూడా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మిక్స్లోకి వెళ్ళి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని అనేది ఎక్స్పోర్ట్ చేద్దాం, ఈ ఆడియోస్ను. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ రెజల్యూషన్ అనేది మీరు ఎంతైనా పెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఇందులో ఉన్న ఆడియో మాత్రమే కావాలి, వీడియో అనేది అవసరం లేదు. సో నేను ఇక్కడ బిట్ రేట్ కూడా లో అయితే పెట్టేసి సేవ్ వీడియో మీద క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే స్కిప్ మీద క్లిక్ చేసేయండి, మీరు ప్రీమియం అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని వచ్చేసి ఆడియోలా కన్వర్ట్ చేయాలి. దానికోసం నేను వీడియో టు MP3 కన్వర్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా యాప్ని యూజ్ చేసుకోండి. ఇదే యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను. సింపుల్గా ఈ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. మీరు ఓపెన్ చేసి ఇక్కడ మీకు వీడియో టు ఆడియో అని కనిపిస్తూ ఉంటుంది, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అని మనకు ఫోల్డర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేస్తే కనుక మనం ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసి ఉంటామో ఇప్పుడు వీడియో అనేది అది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీన్ని అయితే సెలెక్ట్ అనేది చేయండి. సో ప్లే చేసి కావాలన్నా ఇక్కడ నుంచి మీరు అయితే వినొచ్చు. ఒకవేళ మీరు దీని లెంత్ అనేది తగ్గించుకోవాలన్నా ఇక్కడ కూడా ట్రిమ్ అనేది చేసుకోవచ్చు, ఎంతవరకు మీకు లెంత్ అనేది కావాలి, స్టార్టింగ్ ఎండింగ్ అనేది. సో నేను కంప్లీట్గా అయితే మొత్తం వీడియోని అయితే ఉంచేస్తున్నాను అలాగే 15 సెకండ్స్ అనేది. సో ఇక్కడ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, MP3ని నేను సెలెక్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ బిట్ రేట్ అనేది మీకు నచ్చినది సెలెక్ట్ చేయండి. హైయెస్ట్ వచ్చేసి 320 అనేది ఉంది కదా, సో అదే సెలెక్ట్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ కన్వర్ట్ మీద క్లిక్ చేసేయండి మీరు సింపుల్గా. సో ఇంతే ఫ్రెండ్స్, మనకు కన్వర్ట్ అనేది అయింది. దీనికి కావాలంటే మీరు రీనేమ్ అనేది చేసుకోండి, లేదా ఇక్కడ నుంచి కూడా సెట్ యాజ్ రింగ్ టోన్ మీద క్లిక్ చేసి మీరు రింగ్ టోన్గా సెట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు రింగ్ టోన్గా ఎలా సెట్ చేసుకుంటారనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో చిన్న సజెషన్ అయితే నేను కూడా మీకు ఇస్తాను అనమాట, ఫాస్ట్గా రింగ్ టోన్గా సెట్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ రీనేమ్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో నేను రీనేమ్ అనేది అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఉంది పాత అనేది మీకు అయితే ఒకసారి చూపిస్తాను నేనైతే. ఇక్కడ మ్యూజిక్స్లోకి వెళ్ళండి మీరు. మ్యూజిక్స్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ వీడియో టు MP3 అని కనిపిస్తూ ఉంటుంది. ఇందులో అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ వీడియో టు MP3 అని మళ్ళీ కనిపిస్తుంది, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. సో నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి ఆడియో అనేది మూవ్ చేస్తున్నాను. సో ఎక్కడికి మూవ్ చేస్తున్నాను అంటే నేను ఏదైనా మీకు ఇక్కడ వచ్చి కనుక చూసుకున్నట్టయితే మీకు రింగ్ టోన్స్ అని ఒక ఫోల్డర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో అయితే మీరు వేసేయచ్చు అనమాట డైరెక్ట్. సో ఇక్కడ రింగ్ టోన్ ఫోల్డర్లో వేసారనుకోండి మీకు డైరెక్ట్ రింగ్ టోన్స్లో అయితే వస్తుంది అనమాట సెట్టింగ్స్లో. సో నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో రింగ్ టోన్స్లోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మైనస్ అని కనిపిస్తున్నాయి కదా, సైడ్ వచ్చేసి మైనస్ సింబల్ అనేది, ఇవన్నీ వచ్చేసి ఆ ఫోల్డర్లో ఉన్నవన్నమాట. సో మీకు డౌట్ రావచ్చు ఈ ఫోల్డర్లో లేవు కదా అని చెప్పి. ఆ ఫోల్డర్ కాదు, ఇంకో ఫోల్డర్లో అయితే ఉన్నాయన్నమాట. మీ డివైస్లో ఎక్కడైనా మీరైతే ఒకటి క్రియేట్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఫోల్డర్ అనేది. అప్పుడు మీకు డైరెక్ట్ రిఫ్లెక్ట్ అనేది అయిపోతాయి అనమాట అక్కడ. సో నేను ఎక్కడ క్రియేట్ చేశాను అనేది చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇక్కడ సాంగ్స్లో నేనైతే రింగ్ టోన్స్ అని క్రియేట్ అనేది చేశాను. ఇక్కడ 11 అయితే ఉన్నాయన్నమాట. ఈ 11 ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అనేది అవుతున్నాయి. సో ఒకవేళ దీన్ని కూడా అక్కడికి పేస్ట్ చేశారనుకోండి మీరు ఏదైనా రింగ్ టోన్స్ ఫోల్డర్లోకి, మీకు అక్కడ రిఫ్లెక్ట్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మై రింగ్ టోన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే మీరు వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు మై రింగ్ టోన్ అని కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో దీన్ని డైరెక్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేయొచ్చు, లేదా మీరు ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరైతే సెలెక్ట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఫోల్డర్స్లోకి వెళ్ళి ఎక్కడ ఉందనేది మీకు ఆల్రెడీ పాత్ చూపించాను కదా, అలా కూడా సెలెక్ట్ చేసి మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి అని అనుకుంటున్నాను నేను. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకున్నాను. ఏ విధంగా మన నేమ్తో రింగ్ టోన్ అనేది క్రియేట్ చేసి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎలాగ యాడ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకున్నాను క్లియర్గా ఈ వీడియోలో. సో ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వదంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ వచ్చేటి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇవ్వండి, నేను కూడా తెలుసుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అనేది ఇవ్వండి.
I will back with a short period. Keep watching Karthik Tech Team 11. This is Karthik signing off. Bye bye.